బండికి 40 పట్టాల్సిన గాలి 80 పట్టేశాను. అంటే అది రే రామ్ రాత్రి నుంచి నా మనసు చెప్తానే ఉంది, గాలి కొట్టించుకో గాలి కొట్టించుకో గాలి కొట్టించుకో. వింటానా? వినను. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు చూసావా, అలాంటోడు నేను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అప్పటికి నేను చాలా ముందు జాగ్రత్తగా ఉంటాను. అసలు మనం ఎంత తోపైనా ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నా విధికి అందరూ తల వంచాల్సిందే. బండి తోలుతుంటే చాలా భారంగా పోతా ఉంది. గొలగముడి స్టార్టింగ్లోనే కనపడింది, కొట్టించుకోవచ్చు కదా. ఏముందిలే పోదాంపా ముందు కొట్టించుకుందాం అని కేర్లెస్గా వచ్చేసా. దారిలో వస్తుంటే అర్థమైంది అసలే ఆదివారం, ఈరోజు షాప్స్ ఉంటాయో ఉండవో అని. అప్పుడే డిసైడ్ అయినా, ఇప్పుడు కానీ పంచర్ షాప్ కానీ కనపడిందంటే ఖచ్చితంగా గాలి కొట్టించుకొని షాప్కి వెళ్ళాలని. లక్కీగా పంచర్ షాప్ అయితే కనపడింది కానీ గాలి కొట్టే మనుషులే కనపడలేదు. ఎక్కడున్నారు వీళ్ళు అని చూస్తే లోపల పాపం భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనే గాలి కొట్టేసుకున్నాను. నా టైం బాగుండి ఈరోజు టైర్ అయితే పెళ్ళలేదు.